మెట్లు ఒక డిఫరెంట్‌గా కడుతున్నారు. కొత్త ట్రెండ్ లాగా. దాన్ని చూసి ఓనర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది అని అనుకుంటున్నారు. తర్వాత దోషాలొచ్చేస్తున్నాయి అంతే. సో, ఆర్కిటెక్చర్ కట్టారండి. ఈ ప్లాన్ చాలా బాగుంటుందంటే స్టెప్స్ మేము తీసుకున్నాం అదే విధంగా బాగుందని ఆ ఇంట్లోకొచ్చిన తర్వాత ఆఫ్టర్ 11 మంత్స్ తర్వాత నెగెటివ్ సెటైక్ అయిపోయి అనారోగ్యం పాలవుతున్నామండి. ఆర్థిక ఇబ్బందులొస్తున్నాయి. ఆపరేషన్స్ అవుతున్నాయి. సర్జరీస్ అవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గురువుగారని చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మెట్ల నిర్మాణంలో చేసిన తప్పిదం వల్లే ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటాను. మీరు చూడండి ఎలా కడుతున్నారంటే ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి. ఇగో ఇక్కడ స్టెప్స్ ఇస్తున్నారండి. ఇగో ఇలా ఇస్తున్నారు. ఇగో ఇది స్టెప్స్. ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ స్టెప్స్ అనమాట. సో, దాంతోటి ఏమవుతుంది అంటే ఇలా స్టెప్స్ ఇచ్చేసరికి ఇక్కడ ఆగ్నేయము కట్ అవుతుందండి. ఇంట్లో ఆగ్నేయం ఇక్కడ కట్ అవుతుందనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. సో, ఇంట్లో ఇలా చూడండి చూస్తే స్ట్రెయిట్‌గానే ఉంది. స్క్వేర్‌లో ఉంది కదా అని అనుకుంటున్నాం. కానీ ఇంట్లో ఆగ్నేయము కట్ అవుతుంది. ఈ విధంగా ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఆగ్నేయం కట్ అయిపోయింది. మరికొన్ని సందర్భాల్లో ఇది నార్త్‌కొచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే చాలామంది నేను చూస్తున్నా నార్త్‌లో ఇలా స్టెప్స్ ఇస్తున్నారు. ఇగో ఇలా ఇస్తున్నారండి. ఇగో ఇది. ఇలా ఇచ్చేసి ఇక్కడ ఇది స్టెప్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో వాయువ్య భాగం కట్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో వాయువ్య భాగం కట్ అవుతుంది. ఇది ఆగ్నేయ భాగం కట్ అవుతుంది.